మనకు ముఖ్యాంశాలు అంటే వార్తలు చెప్పేటువంటి వ్యక్తి హెడ్లైన్స్ అవుతాడు. మొదటిగా వార్తల్లోకి వెళ్ళిపోయే ముందు ముఖ్యాంశాలు చదువుతున్నాము అంటారు. అట్లాగా ఉపవాసంలోనికి వెళ్ళిపోతున్నటువంటి మన జీవితాల్లో ముఖ్యాంశాలు ఎందుకు ఉపవాసాలు ఉండాలి అనే వాటిపైన మనం ఆలోచన కలిగి ఉండాలి. ముఖ్యంగా ఉపవాసం అనేటువంటిది ఉండమని కొత్త నిబంధన ప్రకారంగా ప్రోత్సాహం ఏమైనా ఉందా అంటే ఉంది. ఉపవాసం ఉండొచ్చు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 16వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 16వ వచనం. మీరు ఉపవాసము చేయనప్పుడు అంటే అక్కడ మాట రాయబడింది. ఏమనిందంటే యేసు ప్రభుల వారు మాట్లాడుతున్నారు. ఏమని? మీరు ఉపవాసము చేయనప్పుడు అంటే అర్థం ఏంటంటే కంటిన్యూషన్స్ అయినా ఈ పదము అంటే ఇది జరిగే ప్రాసెస్. మీరు ఉపవాసము చేయనప్పుడు అంటే అర్థము మీరు ఉపవాసం అనేటువంటిది ఉండాలి అని కూడా ప్రభుల వారు చెబుతున్నట్టుగా ఇక్కడ మనకు అర్థమవుతుంది. అంటే ఉపవాసం అనేటువంటిది ఉండాలి. ఉపవాసం అనేది ఉండాలి. అయితే ఎప్పుడు ఉండాలంటారు? ఎప్పుడు ఉండాలి అంటే దానికి మనం కొంత వివరణలు మనం తెలుసుకోవాలి. ఉపవాసము ఉండాలి, ఎప్పుడు ఉండాలి, ఎందుకు ఉండాలి అనే విషయాలు మనము 7 ముఖ్యాంశాలను మనం తెలుసుకుంటున్నాం. 7 ముఖ్యాంశాలు. ప్రాముఖ్యంగా యేసుప్రభుల వారు ఉన్న దినాల్లో శిష్యులు ఉపవాసం లేరంట. యోహాను శిష్యులు ఉపవాసం ఉండేవారంట. అప్పుడు యోహాను శిష్యులు ఉపవాసం ఉంటున్న సంగతి శాస్త్రులు పరిచయులు తెలుసుకొని యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా, నీవేమో మరి సత్యవంతుడవని మీ బోధనను బట్టి మేము వింటున్నాము. సరే, అయితే మా ప్రశ్న ఒకటి ఉంది. ఏంటంటే శాస్త్రులకు పరిచయులకు ఉపవాసం చేస్తున్నారు, వారికి ఒక ఉపవాసం అంటూ ఉన్నాయి. అలాగే యోహాను శిష్యులు కూడా ఉపవాసము ఉంటున్నారు. కానీ మీ శిష్యులు ఎందుకు ఉపవాసం ఉండడం లేదు అని ప్రశ్న లేవనెత్తారు. ప్రశ్న వచ్చింది అక్కడ. అప్పుడు యేసుప్రభు వారు ఇచ్చిన సమాధానం ఏంటంటే, ఏమిచ్చాడు ఆయన? మా శిష్యులు ఉపవాసం ఉండరు అన్నాడా? ఏమన్నాడు? పెళ్లి కుమారుడు ఉన్నన్ని రోజులు తమ పెళ్లి ఇంటి వారు ఎవరైనా ఉపవాసం ఉండగలరా అన్నాడు. అమ్మ, పెళ్లి కోసం అని చెప్పేసి అని పెళ్లి కుమారుని చేసుకొని తీసుకెళ్ళిపోయారనుకోండి. పెళ్లి కుమారుడితో పాటు పోయిన వారికి పెళ్లి ఇంటి వారు భోజనం పెట్టరా? మీరు ఉపవాసమే అంటారా? ఎవరన్నారు కదా? ఖచ్చితంగా పెళ్లి కుమారుడితో పాటు వచ్చిన వారు ఎంతమంది అన్నారని వారికి అందరూ భోజనాలు ఏర్పాటు చేసి పెడతారు. అంతేగాని పెళ్లి కుమారుడికి తప్ప మీరందరూ ఉపవాసం ఉండండి ఎవరన్ననే అన్నారు. అందరికి భోజనం ఉంటారు. అట్లాగా పెళ్లి కుమారుడు ఎవరు? యేసు ప్రభువు. లోక కళ్యాణ కొరకే వచ్చినటువంటి ప్రభుల వారు పెళ్లి కుమారుడు. పెళ్లి కుమార్తె ఎవరు? సంఘం అంటే గుంపు. మనమంతా ఒక గుంపు, సమూహం. మనమంతా సంఘం అనే వరులో. అయితే వరుడైన క్రీస్తు ఉన్న కాలంలో శిష్యులు అనేటువంటి వారికి ఉపవాసం ఉండాల్సిన అవసరం ఏర్పడలేదు. పెళ్లి కుమారుడు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఉపవాసం ఉందురు అన్నాడు. అప్పుడు వారు ఉపవాసము ఉందురు అన్నాడు. నిజమే, అప్పుడప్పుడు పెళ్లి కుమారుడితో పాటు ఉన్నన్ని రోజులు స్నేహితులు చాలా హ్యాపీగా ఉంటుంది.
తర్వాత పెళ్ళి అయిపోయిన తర్వాత ఎవరు ఇళ్ళకల్కి వెళ్ళిపోయినారు అనుకోండి, అప్పుడు అంటారేమని, వాడి పెళ్ళిరా భలే జరిగింది, ఒకరోజు ఒక పూట చికెన్, ఒక పూట ఫిష్, ఇంకొక పూట మటన్ కదా, ఉన్నన్ని రోజులు ఎంత బాగానో మనకు అసలు చాలా బాగుంటుంది అని చెప్పని చాలా మాట్లాడుకుంటుంటారు. ఇప్పుడు యేసుప్రభు వారి పెళ్ళికి మాట వెళ్ళిపోయినాడు. శిష్యుల మధ్యలో నుండి ఆ రోజు నుండి వెళ్ళిపోయిన తర్వాత వారు తరచుగా ఉపవాసం ఉండాల్సిన పరిస్థితులు ఎదురైనాయి. యేసుప్రభులో ఉపవాసం ఉండొద్దన్నాడా, ఉపవాసం ఉంటారు అంటున్నాడా? ఉపవాసము ఉంటారు, ఉపవాసం ఉండే దినాలు వస్తాయి అని చెప్తూ ఉన్నాడు. సరే, ఏ అంశాల కొరకు ఉపవాసం ఉండాలో కూడా చెప్పాడు. ఏ ఉపవాసాల కొరకు ఉండాలో అంటే ఏ వాటి కోసం ఉపవాసం ఉండాలో మనకు బైబిల్లో కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. దాన్ని 2 ప్రిఫరెన్స్ అనేటువంటి అంటే దేనికి ప్రిఫరెన్స్ ఇస్తున్నారో చూడాలి. ఏమండి, ఏదైనా ఒక నిర్దిష్టమైన పనులు తలపెడుతున్నారనుకోండి, నిర్దిష్టమైన పనులు, ఉదాహరణకు మనకు మందిర పనులు ప్రారంభించే ముందు ఉపవాసం ఉండడం జరిగింది కదా, తర్వాత మధ్యలో కూడా ఉపవాసం ఉండడం జరిగింది, అంతకు ముందు ఉపవాసం ఉండడం జరిగింది. ఒక నిర్దిష్టమైన ప్రాముఖ్యమైన పనులు, అది మన జీవితానికి ఎంతో ప్రాధాన్యతనిచ్చేటువంటి పనులు. మనం ఏదైనా తలపెడుతున్నప్పుడు, ప్రయాణాల కొరకై మనం వెళ్తున్నప్పుడు, కొందరు ఇక్కడ నుండి వేరే దేశానికి వెళ్తూ ఉంటారు, వాళ్ళు వచ్చేసరికి పోతుందో తెలియదు. కనుక ఒక ప్రాముఖ్యమైన పనుల నిమిత్తమై, అత్యవసరమైన పనుల నిమిత్తమై ఉపవాసాలు ఉన్నట్టుగా బైబిల్లో కొన్ని వచనాలు ఉన్నాయి. దాంట్లో ప్రాముఖ్యంగా యేసు ప్రభుల వారు తాను ఈ లోకంలోకి వచ్చిన తర్వాత అతి ప్రాముఖ్యమైన పని కొరకై ఆయన పూనుకుంటున్నాడు. యేసుక్రీస్తు వారు అతి ప్రాముఖ్యమైన పని కొరకై పూనుకుంటున్నాడు. బాప్తిసం తీసుకున్న తర్వాత ఆయన సమాజంలోకి వెళ్ళి స్వార్థ ప్రకటించాలంటే చాలా భారంతో కూడిన పని. స్వార్థ పరిచర్యలో వెళ్తున్నటువంటి వారికి కావాల్సినటువంటి ఓర్పు, సహనము, నెమ్మది, సమాధానము చాలా ఉండాలి. స్వార్థ పరిచర్యకి ముందుకు సాగుతున్నప్పుడు ఎదురవుతున్న వాటన్నిటినీ తట్టుకునే శక్తి కూడా కావాలి. అనేక రకాలైనటువంటి శోధనలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఆకలితో అలమటిస్తారు, దప్పిక తీరిన పరిస్థితి ఉంటుంది, అనేక ప్రయాణాలు గుండా వెళ్తూ ఉంటారు కదా. అందుకే యేసు ప్రభుల వారు తాను స్వార్థ ప్రారంభించే ముందు ఏం చేశాడు? మత్తయి సువార్త 4వ అధ్యాయము, మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 1 నుండి మనం చూస్తే, మత్తయి సువార్త 4వ అధ్యాయం 1 నుండి 17వ వచనం వరకు ఉన్న వాక్య భాగం అంతా ఏంటంటే, ఇక్కడ అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుపబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట అన్నాడు. ఏమండి, ఇప్పుడు యేసు ప్రభుల వారు అరణ్య ప్రాంతానికి వెళ్ళాడు. ఎప్పుడు వెళ్తున్నాడు? ఆయన ఏ పని నిమిత్తం వెళ్తున్నాడు? ఎందుకు? ఆయన ముందున్న తండ్రి అప్పచెప్పిన పని, లోక కళ్యాణం కొరకై ఆయన చేయాల్సినటువంటి దేవుని యొక్క పని. అది చాలా భారభరితమైనది. తన ప్రాణాన్ని క్రయధనముగా అర్పించాల్సినటువంటి పని. తన ముందుండినటువంటి ఆ పని చాలా భారభరితమైనది కనుక, చాలా శోధనతో కూడినది కనుక, వేదనలకు గురయ్యే పని కనుక, తన మరణానికి సంబంధించిన పని కనుక, ఆ పనిని ఎలా జరిగించాలి, ఏ రకంగా జరిగించాలో ఆయనకు దేవుని సహాయం, తండ్రి సహాయం ఆయనకు కావాల్సిన అవసరత ఏర్పడింది. ఎందుకంటే ఆయన శరీరంలో ఉన్నాడు. శరీరంలో ఉన్న ఆయనకు శరీరం ఎలాంటిది? బలమైనదా, బలహీనమైనదా? బలహీనమైనది. ఆత్మసిద్ధమే కానీ శరీరం కేవలం బలహీనమైనది, నిష్ప్రయోజనమైనది.
ఈ బలహీనమైన ఈ శరీరాన్ని జయించాలన్నా, లోకాన్ని జయించాలన్నా, ఏమండి పాపాన్ని జయించాలన్నా, అందుకు కావాల్సినటువంటి శక్తి, ఇమ్యూనిటీ పవర్ మనం శరీరానికి ఎలాగైతే అంటామో అట్లా నిగ్రహ శక్తి కావాలి. శరీరానికి ఏ శక్తి కావాలి? నిగ్రహ శక్తి కావాలి. వాటిని నిగ్రహ శక్తి కలిగి ఉంటూనే ఈ లోకంలో ఎదురవుతున్నటువంటి సువార్త దండయాత్రలో, క్రీస్తు యొక్క సువార్త దండయాత్రలో ఎదురవుతున్న ప్రతి శోధనలోనూ, కష్టంలోనూ, నష్టంలోనూ అన్నింటినీ ఎదుర్కొనగలిగిన వ్యక్తి అయి ఉండాలి. కనుకనే తాను సువార్త ప్రారంభించే ఆ బలోపేతమైనటువంటి దేవుని సంకల్పం నెరవేర్చే విషయంలో ఆయన ముందుగానే ఉపవాసం ఉండి ప్రార్థనలు చేస్తున్నాడు. అందుకు కావాల్సిన శక్తి ఆయన పొందుకుంటున్నాడు. ఒక నిర్దిష్టమైన పనికి, ఒక ప్రాముఖ్యమైన పనికి కొందరు ఉద్యోగం కొరకు ముందుగానే ఉపవాసం ఉంటారు. మరికొందరు ఎగ్జామ్స్ వస్తున్నాయి కనుక మరికొందరు ముందుగానే ఉపవాసాలు ఉంటారు. ఒక ప్రణాళికబద్ధమైనటువంటి పనులు ఏదైనా ఉన్నాయి అన్నప్పుడు వాటి కొరకు తప్పకుండా ఉపవాసం ఉండి మనము ప్రారంభించాలి. అది ఏదైనా కావచ్చు. రెండో ముఖ్యాంశం ఏంటంటే, మొదటిగా టు ప్రిపేర్, రెండవది వచ్చేసి టు సీక్ విజ్డమ్. అంటే ఎందుకు ఉపవాసం ఉండాలి? రెండవదిగా అంటే మనకు జ్ఞానం లేదనుకోండి, బుద్ధి లేదు, వివేకం లేదు, జ్ఞాపక శక్తి కూడా లేదు. అప్పుడు మనం ఏం చేయాలంట? ఉపవాసం ఉండి దేవుని అడగాలంట. మనకి జ్ఞానము లేదు, బుద్ధి లేదు, వివేచన లేదు, ధైర్యము లేదు. ఏమండి? అలాంటప్పుడు మనం ఏం చేయాలి? వీటి కొరకు మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఒకసారి చూద్దాం వచనం, అపోస్తలుల కార్యములు. టు సీక్ విజ్డమ్, దేవుడిచ్చే జ్ఞానం కొరకు, బుద్ధి కొరకు, వివేచన కొరకు, గ్రహింపు మనసు కొరకు అంటే ఉపవాసం నుండి మనం ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. 14వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయం 23వ వచనం. మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించుకున్నారంట. ఇంతకు ఇక్కడ ఎవరు అప్పగించుకున్నారు? ఎవరిని అప్పగించుకున్నారు ఇక్కడ అంటే, పై వచనాల్లో మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు గారు, ఏమండి, తర్వాత అక్కడ బర్నబాయు, వీరు సువార్త పరిచర్యలో ముందుకు సాగుతున్నవారు. సువార్త పరిచర్యలో ముందుకు సాగుతున్నటువంటి వీరికి నిజంగా వీరు ఎంతో బలవంతులు, ధైర్యవంతులు. వీళ్ళకి ధైర్యం ఉంది, ఆత్మీయ బలం కూడా ఉంది. కానీ వీళ్ళకి ఇంకేం కావాలి? వాస్తవంగా మంచి పాండిత్యం కలిగిన వాడు పౌలు గారు, ధర్మశాస్త్ర పాండిత్యం కలిగిన వ్యక్తి, ధర్మశాస్త్రంలో మంచి నిష్ఠ కలిగిన వ్యక్తి. అయితే దానికి ఏం కావాలి? జ్ఞాన వివేచనలు కావాలంట. వీళ్ళకి ఏం కావాలో తెలిసిన జ్ఞాన వివేచనలు కావాలి. అందుకనే దేవుని యుద్ధ నుండి వారు జ్ఞాన వివేచనలు, గ్రహింపు మైండ్ కావాలి గనక వీరు తరచుగా కొన్ని సందర్భాలు ఉపవాసం ఉంటూ దేవుని అడిగేవారంట వీళ్ళు. అందుకనే పౌలు గారు అంటాడేమని, అందరికీ అన్ని విధముల వాడనైతేని అంటాడు. అందరికీ అన్ని విధముల వాడనైతే, యూదునికి యూదుని వాళ్ళేమో, గ్రీసు దేశస్తునికి గ్రీసు దేశస్తుని వాళ్ళేమో, ఇలా అందరికీ అన్ని విధముల వాడనైతే. అంత వివేచన జ్ఞానం ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. వీరు మంచి పాండిత్యం కలిగిన వ్యక్తే, ధర్మశాస్త్రంలో పాండిత్యం కలిగిన వ్యక్తి పౌలు గారు, బర్నబా సైతం. అయితే వారికి ఏం కావాలి అంటే, దేవుడి గురించిన సంగతులు ఆనాటి కాల ప్రజలకు వివరించి చెప్పాలి అంటే అందుకు కావాల్సిన జ్ఞానం, వివేకం కావాలి. ప్రభువు వారు కూడా ఏమంటాడంటే,
ఈ లోకంలో మీరు జీవించినంత కాలం పాముల వలె ఎలా ఉన్నారు? వివేకంగా, పాముల వలె వివేకము కలిగి పౌరం వలె నిష్కపటులనై ఉండండి. అంటే ఈ లోకంలో దేవుని కొరకు బ్రతకాలన్నా, దేవుని పరిచర్య చేయాలన్నా వారికి ఏమైతే కొరతగా వాళ్ళకు అనిపిస్తున్నాయో వాటి కోసం వారు ఉపవాసం ఉంటూ దేవుణ్ణి అడిగి వాటిని పొందుకోవడం జరిగింది. జ్ఞానం కావాలని కోరుకున్నారు. ఏ జ్ఞానం పొందుకున్నారంటారు? దైవ జ్ఞానం. వివేకం కావాలనుకున్నారు. ఎలాంటి వివేకం? పాముల వలె వివేకంగా. అందుకే తరచుగా వారు దేవుని సేవ పరిచర్యలు ఎదురవుతున్న శోధనలన్నిటికీ వివేచనతో నడుచుకున్నారు. ఎవరు ఏ రకమైన ప్రశ్నలు వేస్తున్నా వాటికి సరైన సమాధానాలు ఇచ్చేటువంటి ఏమండి కాదనుటకును ఎదురాడుటకును వీలు కాని జ్ఞానము, వివేకము వాళ్ళు పొందుకున్నారండి. ఏమండి కాదనుటకును ఎదురాడుటకును వీలు కాని జ్ఞాన వివేచనలు వారు కావాలని కోరుకున్నారు. అదే పొందుకున్నారు వాళ్ళు. నిజంగా వారి జ్ఞానం అనేటువంటిది చాలా అమోఘమైనటువంటిది. అందుకనే ఈయన జ్ఞానాన్ని పేతురు గారు వర్ణిస్తూ తన పత్రికలో రాస్తాడు. ఏమని? పేతురు గారు రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయం 15-16 వచనాలు. వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు. పౌలు గారి పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనది. మీకు కూడా పేపర్లు తీయడానికి కష్టమైంది కదా. పేతురు గారు రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం 16వ వచనం. పేజీ సంఖ్య ఏంటంటే 220. పేజీ సంఖ్య 220 వస్తుంది. అలవాటు అయిపోతుంది మీకు కూడా. తీసి బాగా అలవాటు అయిపోతుంది. ఓకే, ఇప్పుడు కష్టమవుతుంది, తర్వాత ఈజీ అవుతుంది. 220 పేజీ సంఖ్య అంటున్నాడు ఇక్కడ. ఏమని? మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతమును రక్షణార్థమైనదని ఎంచుకునేది 15వ వచనంలో. అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున దేని పొందుకున్నాడైనా? జ్ఞానం అండి, విజ్డమ్ పొందుకున్నాడైనా. జ్ఞానము చొప్పున మీకు రాసి అన్నాడు. వీటిని గూర్చి 16వ వచనం, వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలో బోధించుచున్నాడు. పౌలు గారు బోధించిన సంగతులు అర్థం చేసుకోవడానికి పేతురన్నకే పౌలు గారు రాసిన పత్రికలు అర్థం చేసుకోవాలంటే పేతురన్నకే కష్టమైందంట. ఆయన పత్రికలో రాస్తున్నాడు అది. ఏమని? వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని అంటే పౌలు గారు రాసిన పత్రికలను విద్యా విహీనులను, అస్థిరులైన వారును, తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేతురు. అంటే పౌలు గారు రాసిన పత్రికలను అర్థం చేసుకోవాలంటేనే ఆనాటి కాలపు యొక్క శిష్యులైన ప్రథములైన యేసుక్రీస్తు శిష్యులకే కష్టతరం అయిపోయిందంట. ఆయన రాసిన పత్రికలు అర్థం చేసుకోవాలంటే సాదా సీదాగా చదివిన వారికి అంత ఈజీగా అర్థం కాదంట. అంటే పౌలు గారు రాసిన పత్రికలు ఎలాంటి వారు? విద్యా విహీనులు అర్థం చేసుకోలేరు, అస్థిరులు అర్థం చేసుకోలేరు. అంటే పౌలు గారు రాసిన పత్రికలు చదివి అర్థం చేసుకోవాలంటే ఎంతో విద్య ఉండాలి, తర్వాత స్థిరత్వం ఉండాలి, అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకునే నాలెడ్జి ఉండాలి. అప్పుడు పౌలు గారి పత్రికలు ఈజీగా అర్థమయ్యే అవకాశం ఉన్నాయంట. అంత జ్ఞానం ఎలాగొచ్చింది ఈయనకి? దేవుని ఎదుట వారు ఉపవాసం ఉండే ప్రార్థనలు చేశానయ్యా, నీ సేవ పరిచయంలో ముందుకు సాగుతున్నాం, కావాల్సిన జ్ఞానం మాకు ఇవ్వండి, జ్ఞాపక శక్తిని ఇవ్వండి, వివేచన ఇవ్వండి, ధైర్యము ఇవ్వండి అని చెప్పి పౌలు గారు, బర్నబా గారు ఉపవాసం ఉండి వారు ముందుకు సాగుతున్నారంట. మూడవదిగా టు షో గ్రేట్. ఏమండి?
మరొక దానికోసం ఉండాలంట. దేనికోసము? ఏమండి? దుఃఖ సమయంలో, బాధలో, వేదనలో, రోగంలో, నష్టంలో, కష్టంలో వాటి విడుదల కొరకు మొదటిగా దేనికోసం ఉండాలి? మనము ఒక ప్రణాళికమైన నిర్దిష్టమైన పని కొరకు ఉపవాసం ఉండాలి. రెండవదిగా జ్ఞాన వివేచనల కొరకు ఉపవాసం ఉండాలి. మూడవదిగా ఎదురవుతున్న కష్టాలు, నష్టాలు, దుఃఖకరమైన పరిస్థితుల నుంచి విడుదల పొందుకోవడం కోసం ఉపవాసము ఉండాలి. వాటి కోసం ఉండాలి. వాటికి సంబంధించిన విషయంపై నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయంలో ఒక రెఫరెన్స్ చూద్దాం. నెహెమ్యా గ్రంథం ఒక్కొక్క దానికి రెఫరెన్స్ చాలా ఉంటాయి, మీకు ఒక్కొక్కటి చూపించుకుంటూ వెళ్ళిపోతున్నాను. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు. 1 నుండి 4 వచనాలు. నెహెమ్యా 1వ అధ్యాయము, పేజీ సంఖ్య 401, పాత నిబంధన గ్రంథంలో 401, 1వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు చూస్తే, అకల్య కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు. 20వ సంవత్సరములో కిస్లేవు మాసంన నేను షూషాను కోటలో ఉండగా నా సహోదరులలో హనన్యాయును ఒకడును యూదులలో కొందరును వచ్చింది. చెరపట్టబడిన శేషములో తప్పించుకొనిన యూదులను గూర్చియు యెరూషలేమును గూర్చియు నేను వారి నడుగగా, వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను, నిందను పొందుచున్నారు. ఏం పొందుచున్నారంట వాళ్ళు? శ్రమను, నిందలు పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఏమండి? ఏమెదురైంది? దుఃఖశోకం. నెహెమ్యా గారికి తన పట్టణములో ఉన్న యోగక్షేమాలు తెలుసుకున్నప్పుడు ఏమెదిరైంది? దానికి దుఃఖశోకము ఎదురైంది, బాధ ఎదురైంది, కష్టం వచ్చి పడింది, నష్టం జరిగింది. అక్కడ ఏం జరిగింది? నష్టం జరిగింది. దేవుని పట్టణము కాల్చబడింది, దేవాలయం పడద్రోయబడింది. అనేక మంది దేవుని పిల్లల్ని ఏం చేశారు? వాళ్ళు శ్రమల పాలు చేశారు, శ్రమల్లో ఉంచారు, శ్రమల పాలు చేశారు, నిందల్లో వారిని ఉంచారు. ఈ విషయం విన్న వెంటనే నెహెమ్యా గారు ఏం చేశారు? 4వ వచనం, ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఏం చేశారంట? అంటే దుఃఖ సమయంలో, బాధలో, వేదనలో ఏమండి మనం ఏం చేయాలంట? వాటన్నిటిలో నుంచి విడుదల పొందుకోవడం కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఇది నెహెమ్యా గారి జీవితంలో తాను మనకు నేర్పిస్తున్న సంగతి. మరొక దానికోసం ఉపవాసం ఉండొచ్చంట. దేనికోసం చూస్తే, సీక్ డెలివరెన్స్ అండ్ ప్రొటెక్షన్. ఏమండి? దేనికోసము? కుటుంబం యొక్క ఆత్మ మరియు శరీరం యొక్క భద్రత కొరకట. కుటుంబం యొక్క ఆత్మ మరియు శరీరం యొక్క భద్రత, ప్రొటెక్షన్ కావాలి. డెలివరెన్స్ అండ్ ప్రొటెక్షన్ కొరకు, వీటి కొరకు మనము ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఎవరు చేశారు? బైబిల్లో ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము, ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయము 21 నుండి 23 వరకు చూడండి. ఎజ్రా 8వ అధ్యాయము 21 నుండి 23 వరకు. అప్పుడు దేవుని సన్నిధిని మమ్మల్ని మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికి మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకున్నటకు అహావా నది దగ్గర ఉపవాసముండుడని ప్రకటించి తిని. ఏమండి? దేనికోసం ఉంటున్నారు వారు? వారి చిన్నవారు, వారి కుటుంబం అంతా కూడా వారికి కలిగినటువంటి ఆస్తికి కూడా ఏముండాలంట? ప్రొటెక్షన్. ఏముండాలి? ప్రొటెక్షన్, భద్రత. భద్రత కావాలి. నా కుటుంబం నాకు భద్రత కావాలి,
నాకు భద్రత కావాలి. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆస్తిపాస్తులకు భద్రత కావాలి. వీటికంటే ముఖ్యంగా ఆత్మకు భద్రత కావాలి. ఆత్మకు భద్రత కావాలి. వీటిని కాపాడుకోవడం కోసం ఏం చేస్తున్నాడు? వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థనలు. యోబు గారు కూడా దేనికోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు? తన కుటుంబంను కాపాడుకోవడం కోసం, తనకు దేవుడు ఇచ్చినటువంటి దీవెనలను కాపాడుకోవడం కోసం, దేవుని కంచె తన చుట్టూ వేసుకోవడం కోసము అతడు కూడా ఉపవాసాలు ఉండి ప్రార్థనలు చేశాడు. మనము మనకిచ్చిన కుటుంబం ఆత్మ భద్రత కోసం, కుటుంబ భద్రత కోసం, ఏమంటే దేవుడు ఇచ్చినటువంటి సంపాదన వృధాగా ఎవరు దోచుకోకుండా, వ్యర్థంగా వెళ్ళిపోకుండా, సప్రయోజనకరంగా వాటి పట్ల బాధ్యత వహించినట్లుగా, ఏమండి యోబు గారు సైతం ప్రార్థన చేస్తున్నాడు. ఇజ్రా గారు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏమని? మా అందరికీ భద్రత కోసం ముందుగా మేము ప్రార్థనలు చేస్తున్నాం. అందుకే అపవాదం వచ్చి దేవుడి దగ్గర ఏం మాట్లాడింది? యోబు సంగతి ఆలోచించిందివా అంటే ఏమనింది? ఊరికనే నీ పట్ల వ్యక్తులు కలిగి ఉన్నాడా? ఆయన చుట్టూ నువ్వేమేసాం? ఎందుకు వేసాడు దేవుడు కంచె? ఈయన ప్రకారంగా ప్రార్థన జీవితం కలిగి ఉన్నాడు, ఉపవాస ప్రార్థన జీవితము కలిగి ఉన్నాడు, భద్రత కాపాడుకుంటాడు. తన భద్రతను ఉంచమని నన్ను అడుగుతున్నాడు కాబట్టి ఆయన కంచె వేశాడు. మనం వేసుకుంటున్నాము మన చుట్టూ, మన ఇంటి చుట్టూ మన ఆత్మీయ జీవితం కొరకు భద్రత వేసుకుంటున్నాము, వేసుకోవాలంట. ఇది 4వ కారణం. ఇవి ఉపవాసానికి సంబంధించిన ముఖ్య అంశాలు. ఇది 4వ అంశం. ఇది 5వ అంశం వచ్చేసి రిపెంటెన్స్. టు రిపెంటెన్స్ అంటే పశ్చాత్తాపం. పశ్చాత్తాపం కొరకు ఉపవాసం ఉండాలంట. అంటే మన జీవితంలో మనము తెలిసి కానీ తెలియక కానీ దేవుని ఆజ్ఞను మీరుతున్నప్పుడు, దేవుని రూల్ని ధిక్కరిస్తున్నప్పుడు, వాటిని గ్రహించి వెంటనే మనం ఉపవాసం ఉండి ఏం చేయాలి? పశ్చాత్తాపడి దేవుణ్ణి వేడుకోవడం కోసం ఉపవాసం ఉండి వేడుకోవాలంట. దేవుడు రూల్ని మీరినటువంటి యోనా మనకు తెలుసు కదా. యోనా గ్రంథంలో ఉంటుంది అది. యోనా 3వ అధ్యాయం 10వ వచనంలో కూడా అని అక్కడ ఏ పట్టణస్థులు పశ్చాత్తాపడ్డారు? నినివే పట్టణస్థులు. యోనా గ్రంథంలో ఫస్ట్ యోనా గారు పశ్చాత్తాపడ్డాడు. ఎక్కడ? తిమ్మింగల కడుపులో పశ్చాత్తాపడ్డాడు. 3 రోజులు ఉపవాసం ఉన్నాడు. తిన్నాడా? తింటాడు లేదు, చాక్లెట్ ఏమన్నా ఏం తింటాడు కదా. అంటే 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన అయినా చేస్తున్నాడు. కాబట్టి అతనికి ఏమొచ్చింది? పశ్చాత్తాపడినందుకు క్షమాపణ వచ్చింది. తిరిగి ఈయన నినివే పట్టణస్థులకు వెళ్ళిపోయి అక్కడ వాళ్ళకు చెప్పగానే వాళ్ళు కూడా ఏమైనారు? వారు దేవునికి విరోధకరమైనటువంటి జీవితాన్ని మార్చుకున్నారు. వారు తిరిగి మరలా మారు మనసు పొందారు. రిపెంటెన్స్, పశ్చాత్తాపడి దేవుణ్ణి అడగడానికి వారు బాగా తిని ఆవురుమంటూ ప్రార్థన చేశారా? లేదంట. వారు ఉపవాసం ఉండి వారి జంతువులు సైతం ఉపవాసం ఉన్నాయంటండి. అన్నిటినీ ఏం పెట్టకుండా ఉపవాసం పెట్టేశారంట. కారణం వారు పశ్చాత్తాపడి మారు మనసు పొంది క్షమాపణ కోరుతున్నారు. పశ్చాత్తాపడి క్షమాపణ కొరకు వారు ఉపవాసం ప్రార్థనలు చేస్తున్నారు. ఎన్ని వచ్చినాము ఇప్పటికి మనం? ముఖ్యాంశాలు 5. మొదటి చెప్పండి. ప్రాముఖ్యమైన ప్రణాళికబద్ధమైన పనుల కొరకు, ఏదైనా ఒక నిర్దిష్టమైన ప్రాముఖ్యమైన పనుల కొరకు మనం ఏదైనా వేస్తున్నాం అనుకోండి, ఇంటి పునాదులు వేస్తున్నాం అనుకోండి, ఉపవాసం నుండి ప్రార్థన చేసి వెళ్ళాలి. ఎక్కడైనా ఏదైనా ప్రాముఖ్యమైనటువంటి జాబ్ రీత్యా వెళ్తున్నారు అనుకోండి, ఉపవాసం నుండి ప్రార్థన చేసి వెళ్ళాలి. కాబట్టి ఎక్కడికైనా మనము అతి ప్రాముఖ్యమైన పనుల కొరకు వెళ్తున్నాము అంటే వాటికి ముందుగా ఉపవాసం నుండి ప్రార్థనలో కనిపెట్టి వెళ్ళాలి. ఇది మొదటిది. రెండవది, మనకు జ్ఞానం ఉండదు, వివేచన ఉండదు, జ్ఞాపక శక్తి ఉండదు. అవి మనకు కావాలి. దేవుని యొద్ద నుండి అవి కావాలి. ఉపవాసం నుండి ప్రార్థన చేసి మనము అడగాలి. మూడవది, మనకు ఎదురవుతున్నటువంటి దుఃఖకరమైనటువంటి సంఘటనలు, బాధలు, వేదనలు మనకు కావచ్చు, మన బంధువులకు కావచ్చు, మన ఇరుగు పొరుగు వారికి కావచ్చు, ఎదురవుతున్న శోధనలన్నింటిలో నుండి వారిని విడిపించమని చెప్పి మనం ఏం చేయాలి? ఉపవాసం నుండి ప్రార్థన చేయాలి.
మూడవది. నాలుగవది ఏంటమ్మా? నాలుగవది ఏంటి? కుటుంబం యొక్క భద్రత, అంటే ప్రొటెక్షన్. కుటుంబం కొరకు, మన కొరకు, మన ఆత్మీయత కొరకు, మనకు దేవుడిచ్చిన సంపాదన ఏదైనా సరే వృధా పోగొట్టుకోకుండా కదా, జాగ్రత్తగా వాటిని భద్రంగా కాపాడుకోవడం కోసం. మీకు తెలుసో తెలియదు కానీ నేను ఇప్పటికీ కూడా దేవుడు అంటే ఏ పని చేస్తున్నప్పటికీ ఏ రోజుకు ఆ రోజు దేవుడు నాకు ఏమి ఇచ్చినా నానే ఈ రోజుకి నాకు ఇది ఇచ్చావు, దీన్ని జాగ్రత్తగా వాడుకోవడానికి సహాయము చేయండి. వృధాగా పోకూడదు, వ్యర్థమైన వాటికి ఖర్చు చేయకూడదు, అనవసరమైన వాటికి ఖర్చు చేయకూడదు. ఎందుకంటే ప్రతిదానికి లెక్క అప్పచెప్పాలి కదా. నేను నీకు ఇది ఇచ్చినావు అంటాడు, ఇస్తే ఏమి అంటే ఏం చేసినావు అంటాడు. అవి చేసినాను అన్నావు అనుకోండి, లెక్క చెప్పకుండా అవి చేసినాడు ఊరుకుంటావా కదా, ఖచ్చితంగా లెక్క అప్పచెప్పాలి. కనుక మనకు భద్రత కావాలి, భద్రత. ప్రతి దాంట్లో ఒక భద్రత ఉండాలి. దైవిక సంబంధమైన దానికోసం మనం ఎంత ఖర్చు పెట్టినా అది నో ప్రాబ్లం. అది హెవెన్లీ సేఫ్టీ లాకర్లో ఏమవుతుంది, అది డిపాజిట్ అవుతుంది. అంటే మన బ్యాంక్ పరలోకంలో ఉంది, తెలిసిన మీకు? పరలోకంలో మనకు బ్యాంక్ ఉంది. ఈ లోకంలో మనం దేవుని కొరకు, దేవుని సేవ కొరకు, పరిచర్య కొరకు 100 రూపాయలు పెట్టి డిపాజిట్ చేసినారనుకోండి, 100 రూపాయలు ఖర్చు చేసినారనుకోండి, పరలోకంలో ఎంత తెలిసిన మీకు? రూపాయికి 100 వడ్డీ. 100కు రూపాయి కాదు, రూపాయికి 100. ఇప్పుడు 100కు 1000, 1000కి 10,000. అంటే దేవుని కొరకు, దేవుని పరిచర్య కొరకు ఇక్కడ ఏమి ఖర్చు చేసినా పరలోకం అనేటువంటి బ్యాంకులో, ఈ సిస్ బ్యాంక్ కాదు, అది హెవెన్లీ బ్యాంక్. అది హెవెన్లీ బ్యాంకులో డిపాజిట్ మనకు పెరుగుతుంటుంది. అందుకే క్రీస్తు నిమిత్తం, సువార్త నిమిత్తం మనం ఏమి చేసినా అది నష్టం కానే కాదన్నది వాస్తవం. ఓకేనా? కుటుంబ భద్రత కోసం అందుకే సాధ్యమైనంత వరకు మన సొమ్ము వృధా పరుచుకోకుండా ఎక్కడ దాచుకోమన్నాడు దేవుడు? ఇక్కడ చిమ్మటయు, తుప్పును, దొంగలను ఉన్నారు కదా, మీరు అదే అక్కడ దాచుకోండి. అక్కడ ఎవరు లేరు, దొంగలు లేరు, చిమ్మట పట్టదు, తుప్పు పట్టదు అంట. ఎంత సేఫ్టీ బ్యాంక్ అది కదా. సిస్ బ్యాంకులో నుండి దొంగతనం జరుగుతాయేమో కానీ ఆ బ్యాంకులో దొంగతనం జరగదు. అది దేవుడు మనకి ఇస్తున్న గొప్ప అవకాశం. అందుకే మనకు దేవుడు ఇచ్చిన సంపాదన సైతం భద్రంగా కాపాడుకున్నట్టు చూసుకోవాలి. భద్రత, ఆత్మ భద్రత, కుటుంబ భద్రత, శరీరం భద్రత. శరీరం భద్రత అంటే శరీరానికి నానా రకమైనటువంటి పెట్టేసి అనారోగ్యం పాలు కాకూడదు. నానా రకమైన అన్ని పెట్టి శరీరాన్ని అనారోగ్యం పాలు చేయకూడదు. దీనికి సైతం ఆరోగ్యకరమైన పెట్టి భద్రంగా కాపాడుకోవాలి. ఆరోగ్యకరముగా దేవుని సన్నిధికి వచ్చేటట్టు ఉండాలి. ఆరోగ్యకరమైన దేహంతో దేవుని పరిచర్యలో పాల్గొనాలి. ఆరోగ్యకరమైన దేహంతోనే దేవుని చిత్తం నెరవేర్చటకే పరుగులు తీయాలి. అంతేగాని చాలామంది దేవుని పనికి మీ పిల్లలు పంపించండి అనుకుంటే మీరు రండి అన్నారనుకోండి, ఇప్పుడు రాలేరండి ఎందుకంటే కాలేజీలో చదువుకుంటున్నారు అంటారు. ఎప్పుడు పంపిస్తారు? కాళ్ళు చేతులు పనికి రాకుండా అవుతాయి. చూడు, కాళ్ళు చేతులు పనికి రాకుండా అవుతాయి. పనికి రాడు ఇంట్లో ఎవరికి పనికి రాడు. అప్పుడు మీ చర్చిలో ఏమైనా పని ఉంటే వాడుకొని మావాడు ఫ్రీగా ఉన్నాడు అంటే దేవుని పరిచయకి ఎప్పుడు కావాలి మనము ఆరోగ్యకరంగా ఉన్నప్పుడు వాడబడాలి తప్ప పనికి రానప్పుడు కాదు. ఈ ఆరోగ్యకరమైన దేహాన్ని దేవుడికి ఉపయోగించాలి. మన ఆత్మ భద్రత ఉండాలి, మన శరీరం భద్రత ఉండాలి, మన కుటుంబం భద్రత ఉండాలి కదా. మనకు దేవుడిచ్చిన సంపాదన భద్రత ఉండాలి. అది దేవుడికి ప్రొటెక్షన్ కొరకే అడగాలంట. రెండవదిగా పశ్చాత్తాపం, మారు మనసు జీవితం కొరకు. అది మొత్తం 5 అయిపోయినాయి అక్కడికి కదా. 6వది వచ్చేసి అయిపోవచ్చిందండి, మీ సమయం మీకు ఇచ్చేస్తాను. తర్వాత అండి విజ్డమ్ కొరకు, విక్టరీ కొరకు అంటే విజయం కొరకు. న్యాయాధిపతుల గ్రంథంలో 20-20 చూస్తే 6వదిగా విజయం సాధించాలంటే, ఏదైనా విజయం సాధించాలంటే, పరీక్షలో విజయం సాధించాలన్నా, ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వాలన్నా, ఏదైనా మన జీవితంలో సాధించడానికి మనం పూనుకుంటున్నప్పుడు, ఎక్కడైనా మనం వెళ్తున్నప్పుడు, పని సక్సెస్ఫుల్ కావాలంటే అది దేవుడి సహాయంతోనే మనం వాటిని ముందుకు సాగించాలి.
ఇట్టే చూడండి, 20 వీరందరూ కత్తి దుయ్యేవారు. అప్పుడు ఇజ్రాయిల్ అందరూ జనులందరూ పోయి బేతేలును ప్రవేశించి ఏడ్చుచు సాయంకాలం వరకు యెహోవా సన్నిధిని కూర్చుండుచు ఉపవాసం ఉండి దహన బలులను సమాధాన బలులను యెహోవా సన్నిధిని అర్పించారు. అంటే ఏదైనా యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఇజ్రాయిల్ అందరూ చేసే పనులు ఏంటంటే ముందుగా వాళ్ళంతా ఉపవాసం ఉండి యుద్ధానికి వెళ్ళేవారంట. ఎందుకని? విజయం సాధించడం కొరకు. అలాగే మన జీవితాల్లో కూడా ఏదైనా మనము సాధించాలి అంటే దేవుడు కూడా దాన్ని మెచ్చుకోవాలి. మనం ఏదైనా అడిగినప్పుడు అది దేవుడు సైతం దాన్ని మెచ్చుకొని ఇవ్వాలి. మన జీవితంలో ఒక విజయము ఇవ్వాలన్నప్పుడు ఏం చేయాలి? ప్రభా, మేము ఒకరిని చంపాలి, ఏం చేయాలి? చంపడానికి కావాల్సిన తెలివియండి అని ఇప్పుడు మనం అడగకూడదు. దానికోసం దేవుడు హెల్ప్ చేయడు. దేనికోసం చేస్తాడు? నాయన ఒకరిని మేము ప్రభు ఎదురు నడిపించాలి, అది సక్సెస్ అవునట్లుగా మాకు సహాయం చేయండి. ఈ సంవత్సరంలో నేను మా నాన్నను మార్చాలనుకుంటున్నాను, ఈ సంవత్సరంలో మా ఆయనను మార్చాలనుకుంటున్నాను, ఈ సంవత్సరంలో మా పిల్లల్ని మార్చాలనుకుంటున్నాను, ఈ సంవత్సరంలో మా ఫలాని వారిని మార్చాలనుకుంటున్నాను, నాకు సహాయము చేయండి, అందులో చక్కటి విజయం నాకు దయచేయండి. దానికోసం ఉపవాసం ఉండొచ్చు అంట. ఒక రక్షించుట కొరకు, ఒకరిని మనం ఏదైనా మనము గోల్ పెట్టుకున్నది విజయం సాధించుట కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి అడగాలంట. తర్వాత 7వదిగా అయిపోయింది ఏమండి? టు వర్షిప్ గాడ్, అంటే దేవుని మహిమపరిచే విషయంలో కూడా, దేవుని నిజంగా ఆరాధించే విషయంలో, నిజమైన ఆరాధన చేయడానికి కూడా మనం ఫాస్టింగ్ ఉండి ఆరాధించాలంట. ఫాస్టింగ్ ఉండి ఆరాధించాలి కదా. మనం బాగా తిని దేవుణ్ణి బాగా ఆరాధిస్తామా? నిజమైనటువంటి ఆరాధన ఎప్పుడు చేయగలము? భక్తితో కూడి భయంతో కూడి మనం చేయాలంటే ఒక ఫాస్టింగ్ ఉండి చేసినామంటే దాంట్లో ఒక చక్కటి రిజల్ట్స్ అనేటువంటిది మనకు వస్తుంది. ఆత్మతో సత్యముతో ఆరాధించాలంట కదా. తర్వాత ఆత్మతో మనసుతో చేయాలంట. మనం దేవునికి నిజమైన ఆరాధన చేయటానికి బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీ ఉంది, ఆమె చదువు ముగించేస్తాం. ఇది కాస్టమ్మ గారు తీసుకుంటుంది, నేను దొంగిలిస్తున్నా ఒక ఫ్రెండ్స్, మీరు తర్వాత తెలుసుకోండి. టాపిక్ అది పాయింట్ వచ్చే వల్ల చూద్దాం. ఇదొకటి చదివి నేను ముగించేస్తాను. లూకాసు వార్త 2వ అధ్యాయంలో, లూకాసు వార్త 2వ అధ్యాయం 36వ వచనం నుంచి చూస్తే, మరియు ఆషేరు గోత్రీకురాలును కొత్త నిబంధన గ్రంథంలో 51 పేజీ సంఖ్య, 2వ అధ్యాయము 36వ వచనంలో, మరియు ఆషేరు గోత్రీకురాలును పనీయులు కుమార్తెయునైన అన్న అను ఒక ప్రవక్తి ఉండేది. ఆమె కన్నెత్వం మొదలుకొని 7 ఏళ్ళు పెనిమిటితో సంసారము చేసి బహుకాలం గడిపినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయం విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగలు సేవ చేయుచుండే. ఏమంటే ఈమె ఉపవాసాలుంటూ ఈమె దేవుణ్ణి నిజముగా ఆరాధిస్తుందండి. నిజంగా దేవుణ్ణి ఆరాధిస్తుంది. ఉపవాసాలుంటూ దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి ఒక గొప్ప భక్తురాలు. మనం కూడా ఉపవాసం ఉండి నిజమైన ఆరాధన చేసే వారంగా మనము ఉండాలంట. ఉపవాసం ఉండి నిజమైన ఆరాధన చేసే వారంగా మనము ఉండాలంట. ఎన్ని వచ్చినాయమ్మా? 7 వచ్చినాయి. మొదటిది ఏంటిది? ఒక ప్రాముఖ్యమైన ప్రణాళిక. 2వదిగా జ్ఞానము కొరతగా ఉంటే. 3వదిగా ఈ లోకంలో ఉన్నటువంటి దుఃఖ బాధ వేదనల నుంచి విడుదల కొరకు. 4వదిగా భద్రత కొరకు, మన కొరకు, మన కుటుంబం కొరకు, మన ఆత్మ కొరకు, దేవుడు మనకి ఇచ్చినటువంటి వాటి కొరకై భద్రత కొరకు. 5వదిగా
పశ్చాత్తాపడి మనలో తెలిసి తెలియచేసిన దోషములన్నిటినీ క్షమింపబడటం కొరకు. ఆరోదిగా ఏదైనా మన జీవితంలో విజయం సాధించాలంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఆరోదిగా నిజముగా మన దేవుణ్ణి ఆరాధించాలి అంటే ఉపవాసం ఉండి ఆరాధించే వారుగా ఉండాలి. ఈ 7 ముఖ్యాంశాలు. ఏంటివి ముఖ్యాంశాలు? ఉపవాసమునకు 7 ముఖ్యాంశాలు. ఈ ముఖ్యాంశాలన్నీ కూడా కారణాలుగా మనం పెట్టుకొని దేవుణ్ణి ఆరాధించడం కొరకై మనమంతా సిద్ధపడదాం. వీటన్నిటి కొరకు అంటే ఇట్టి వాటి కొరకు మనం ఉపవాసాలు ఉండి ప్రార్థన చేయవచ్చు. కనుక అట్టి వాటి సందర్భాలు మనకు ఎదురైనప్పుడు ఉపవాసంతోనే ఏదైనా సాధించగలము తప్ప ఉత్తిగానే మనం దేవునికి ప్రార్థన చేస్తే అవి మన జీవితంలో జరగవు. ఉపవాసంతో మనం ప్రార్థన చేసినట్లయితే అందులో ఒక పవర్, వాటికి ఒక సమాధానం దేవుడు తప్పక ఇస్తాడు అనే విషయాన్ని మనం గుర్తించుకుందాం. చిన్న మాట ప్రార్థన చేసుకుని ఫాస్ట్ ప్రేయర్ మనం ముగించుకుంటూ తర్వాత స్త్రీల సహవాసాన్ని మనం ప్రారంభించుకుందాం. చిన్న మాట ప్రార్థనతో మనం కార్యక్రమాన్ని ముగించుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రాణం కలిగిన పరమ తండ్రి, ఈ యొక్క దినమందు నాయన ఫ్రైడే ఫాస్టింగ్ ఫ్రైడే శుక్రవారం నాడు ఉపవాస ప్రార్థన సమయంలో ఈ దాసుని నన్ను నిలబెట్టుకొని మీరు మాట్లాడించిన సంగతులను బట్టి స్తోత్రాలు. వినిపించబడిన మాటలు ఉపవాసం కొరకై 7 ముఖ్యాంశాలుగా తండ్రి వేటి సమయంలో మేము ఉపవాసం ఉండాలో, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఏ విధంగా వాటి పట్ల మాకు మేలు సమాధానం దొరుకుతుందో తండ్రి మేము వాటి గురించిన సంగతులు మీరు మాకు తెలియపరిచారు. స్తోత్రాలు. ఉపవాసం అనేటువంటిది ఉంటారని మీరు పరిశుద్ధ గ్రంథంలో రాయించారు. మా ప్రభుని క్రీస్తు వారు కూడా ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఉపవాసం ఉండి నిర్దిష్టమైన ప్రణాళికమైనటువంటి పనుల కొరకై ఆయన ఉపవాసం నుండి ప్రారంభించాడు. అలాగే జ్ఞానం కొద్దిగా ఉన్నవారు తండ్రి జ్ఞానం వివేచనల కొరకై ఉపవాసం ఉండి వాటిని పొందుకున్నారు. అలాగే తండ్రి నాయన మరి దుఃఖకరమైన పరిస్థితుల గుండా వెళ్తున్నప్పుడు అట్టి బాధాకరమైన పరిస్థితులన్నింటి నుంచి విడుదల పొందుకోవడం కోసం ఉపవాసం ఉండి అడిగారు. మరి కుటుంబ భద్రత కోసం, ఆత్మ భద్రత కోసం నాయన మరి ఇచ్చినటువంటి వాటన్నిటి యొక్క భద్రత కోసం అతన్ని వాటన్నిటిని బహు జాగ్రత్త కాపాడుకోవడం కోసం ఉపవాసం ఉండి ప్రార్థనలో గడిపిన వారు ఉన్నారు. అలాగే తండ్రి మరి పాప క్షమాపణ కొరకై పశ్చాత్తాప హృదయంతో ఉపవాసం ఉండి అడిగినప్పుడు తండ్రి వారు సైతం క్షేమపడ్డారు. అనేక మంది విజయాలు సాధించాలి అంటే ముందు ఉపవాసం ఉండి ఆయన మరి విజయాలు సాధించిన వారు ఉన్నారు. తండ్రి మరి ఉపవాసం ఉండి మిమ్మల్ని ఆత్మతో సత్యముతో ఆత్మతో మనసుతో ప్రార్థించిన వారు ఆరాధించిన వారు ఉన్నారు. అట్టి కోవకు చెందిన వారంగా మేము కూడా మాకున్న పరిస్థితులను బట్టి మేము ఉపవాసాలుండి ప్రార్థనలు చేయుటకై మమ్మల్ని సిద్ధపరచమని మాకు వినిపించిన ముఖ్యాంశాలను బట్టి స్తుతులు చెల్లిస్తూ ఇందులో ఉన్నటువంటి సారాలను తగిన వేళలో మేము జ్ఞాపకం చేసుకుంటూ తగిన వాటికి తరచుగా మేము అనేక మార్లు ఉపవాసాలు ఉండి నీ ద్వారా మేము వాటి మేలులు మేము పొందుకొని నేను గణపరిచే భాగ్యం దయచేయమని కోరుకుంటూ ఇటు ఫ్రైడే ఫాస్టింగ్ మేము జరుపుకోవడానికి ఇచ్చిన అవకాశం బట్టి స్తుతులు చెల్లిస్తూ చేరుకుని ఇచ్చిన వారందరినీ నీ మహిమ గల హస్తాలకు చెప్తూ ముందున్నటువంటి ఫెలోషిప్ని కూడా దీవించి ప్రభులో వర్ధలింపు చేసి నీ దాసరాలని బలంగా ఘనంగా వాడుకున్నామని నీ దైవ హస్తాలకు మమ్మల్ని తప్ప చెబుతూ యేసుక్రీస్తు వారి ఉన్నత పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థనకు సమర్పించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.